ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇప్పుడు ఏం నడుస్తోందంటే అంతా 22A గురించే రచ్చవుతుందన్న సమాధానం వినిపిస్తోంది. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలు, మరోవైపు ప్రభుత్వం వరుస క్లారిటీలు. అయినా సరే ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. ఒక్కరి తర్వాత ఒకరు ఈ అంశంపై అగ్గి రాజేస్తూనే ఉన్నారు. 22A భూముల చుట్టూ రాజకీయం. మీడియా పాయింట్లో బీజేపీ హల్చల్. రాహుల్ కు హరీష్ బహిరంగ లేఖ. అనవసర రాద్ధాంతమన్న అధికార పక్షం. తెలంగాణ రాజకీయాల్లో 22A భూముల రచ్చ కంటిన్యూ అవుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కాక రేగుతూనే ఉంది తప్ప సద్దుమనగడం లేదు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి బైఠాయింపుతో అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. ఇదిగో రెవెన్యూ శాఖలో జరుగుతున్న అవినీతికి ఆధారాలు అంటూ రోడ్డెక్కిన మహేశ్వర్ రెడ్డి 22A పేరిట భూభారతితో భూహారతి చేస్తున్నారని కాంగ్రెస్ పై మండిపడ్డారు. దమ్ముంటే మంత్రి పొంగులేటి చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో పేరు మార్చి ధరణిని భూభారతి చేసి భూహారతి చేస్తున్న సంగతిని అనేకసార్లు చెప్పినా ఈరోజు దాదాపు 1 కోటి పై చిలుకు ఎకరాల భూమిని 22A ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి ఈరోజు అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి అనేక భూములు, పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్న 60 గజాల భూములతో సైతం ఈరోజు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టినటువంటి పొంగులేటి గారిని మేము ప్రశ్నిస్తే క్షమించండి, తప్పిదం జరిగింది అంటుండు. క్షమాపణ చేయడానికి చిన్న తప్ప అని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసి ఈరోజు పిల్లి 100 ఎలుకలను తిని తీర్థయాత్రలకు వెళ్ళినట్ల నేను తప్పు చేసినా క్షమించమంటే ఇది క్షమించరాని నేరం. ఇది ఈ అంశంలో బీఆర్ఎస్ సైతం అదే స్థాయిలో బిగ్ వాయిస్ వినిపిస్తోంది. 22A విషయంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న హరీష్ రావు ఈసారి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాశారు. మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసిన హరీష్ రావు 22A పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 22A తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ పొరపాటు జరిగిందంటూ డ్రామాలాడుతోందని విమర్శించారు మరో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ 22A అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారికి ఏం తెలియదంట, క్యాబినెట్లో హరీబరీగా మాట్లాడిందంట, మంత్రి గారు ఓసారి చెప్పిందంట. అంటే మీ దోపిడీ వ్యవస్థ 7-8 నెలల నుంచి 22Aలో ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్రియారిటీ లిస్టు తీసి వాళ్ళని పిలిపించి 30%, 40% బెదిరించి వసూలు చేస్తుంది. మీరు కాకపోతే ఇంకెవరు చేస్తుంది? ఇప్పుడు నంగనాచ్ కబుర్లు చెప్పనీకి మాకు తెలియదు, మాకు పొరపాటు జరిగింది, ఇట్లా జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్న మంత్రి పొంగులేటి హంతకుడే సంతాపం తెలుపుతున్నట్టుగా హరీష్ రావు వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. 22A సమస్యపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి కీలక ఆదేశాలు ఇచ్చారు. 22A పై వచ్చే ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలన్న మంత్రి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. 4 జిల్లాల్లో 22A పరిస్థితిపై సమీక్షించిన మంత్రి పొంగులేటి ప్రత్యేక టాస్క్ గా తీసుకుని పనిచేయాలని ఆదేశించారు. ఇష్యూలో కాల్ సెంటర్ కు ఇప్పటిదాకా 400 ఫిర్యాదులు వచ్చాయన్న మంత్రి సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. కొంతమంది కారు కోతలకు కొయ్యొచ్చు, కొంతమంది కడుపు నిండా ఇషం నింపుకొని ఆ ఇషాన్ని రోడ్ల మీద ఎల్లగెక్కొచ్చు. అయినా చెల్లించం. మాకు చిత్తశుద్ధి ఉంది, మాకు నిజాయితీ ఉంది. మా నిజాయితీని మీ దగ్గర చెప్పాల్సిన అవసరంలా. మా ఏజెండా, మా లక్ష్యం మా రైతన్నలు, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించడమే మా ఏజెండా. మీ తింగర వేషాలకు, మీ తింగర ప్రశ్నలకు, మీ కుప్పగొంతులకు, మీ తాటాకు చప్పుళ్లకు ఈ ప్రభుత్వం భయపడదు, వనకదు, మీకు కనీసం సమాధానం కూడా చెప్పదు. 22A పై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందన్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తప్పిదం జరిగిందని సాక్షాత్తు రెవెన్యూ మంత్రి ఒప్పుకున్నారని, దాన్ని సరిచేశామని చెప్పుకొచ్చారు. సామాన్యులకు అన్యాయం జరిగితే గాంధీ భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు మహేష్ గౌడ్. ఇది ప్రజాప్రభుత్వం. గతంలో మాదిరిగా విచ్చలవిడిగా భూదందా కానీ, బీదవాళ్ళ భూములు అన్యాక్రాంతం కానీ అవ్వటానికి అవకాశం లేదు. చిన్న తప్పిదం జరిగింది, సాక్షాత్ రెవెన్యూ మంత్రి గారే ఇది లోపం జరిగింది ఒప్పుకోవడం, ఇవన్నీ చూసాం. దాన్ని సరి చేశారు కూడా.
ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మా ప్రభుత్వంలో ఏ సామాన్యుడికి అన్యాయం జరిగినా గాంధీ భవన్ తలుపులు తట్టవచ్చు. ఈ విషయంలో పాత 22A జాబితాతో ముందుకు వెళ్లే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2023 డిసెంబర్కు ముందు నాటి జాబితాకే పరిమితం అవ్వాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం కొత్త నిషేధిత జాబితాను పక్కన పెట్టే యోచనలో ఉంది. ఏ నిజమైతే 2023 డిసెంబర్కు ముందు ఆ జాబితాలో ఉన్న ఆస్తులపై మాత్రమే నిషేధం అమలు కానుందన్నమాట.